హలో గైస్, ఎలా ఉన్నారు? మొన్న వారణాసి మూవీ టైటిల్ లాంచ్ ఈవెంట్ లో రాజమౌళి గారు ఒకటి మాట అన్నారు. ఐ వాంట్ ట్రూ ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ ఫర్ దిస్ ఫిలిం. So we are going to present that video to you today, which will tell the scale and scope of this film. అసలు ఆ మాట వెనుకున్న అర్థం ఏంటి? మనం ఇప్పుడు హైదరాబాద్ లోను, బెంగళూరులోను, వైజాగ్ లోను చూస్తున్నది నిజమైన ఐమాక్స్ కాదా? ఐమాక్స్ లో సినిమాలు, తెలుగు సినిమాలు వచ్చినాయి కదా. అంటే మన సినిమాలు తీసే అన్ని సినిమా స్కోప్ తో అండి, మోస్ట్ సినిమా స్కోప్ ఫార్మాట్ లో తీస్తాం. చాలా సార్లు మనం ఐమాక్స్ థియేటర్ లో చూసే సినిమాలు, మనం తీసిన సినిమాలనే గ్లో అప్ చేసి, స్కేల్ అప్ చేసి, ఐమాక్స్ బ్రాండ్ వేసుకొని చూస్తూ ఉంటాం. దట్ ఈస్ నాట్ ట్రూ ఐమాక్స్. సింపుల్ గా అడుగుతున్నాను, మీరు థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడు స్క్రీన్ పైన కింద వచ్చే ఆ బ్లాక్ బాక్స్ గమనించారా? డైరెక్టర్ తీసిన విజువల్స్ లో దాదాపు 26% ఇమేజ్ ని మనం కోల్పోతున్నాం. ఎస్, యు ఆర్ లిటరలీ మిస్సింగ్ ద బిగ్గర్ పిక్చర్. ఈ రోజు ఈ వీడియోలో సినిమా అంటే ఒక చిన్న స్క్వేర్ బాక్స్ ఉన్న రోజుల నుంచి సూపర్ స్టార్ కృష్ణ గారు తెచ్చిన సినిమా స్కోప్ విప్లవం వరకు, అక్కడి నుంచి ప్రజెంట్ ఉన్న డిజిటల్ ఐమాక్స్ వరకు సినిమా స్క్రీన్ ఎవల్యూషన్ ఎలా ఉందో ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. హలో గైస్, దిస్ ఇస్ స్వరూప్. మీరు చూస్తున్నారు ఎస్ఎస్ టెక్ ఇన్ఫోటైన్మెంట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్, గెట్ బ్యాక్ అవర్ వీడియో. మొదట మనం 1916 పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలానికి వెళ్తే, అప్పుడు సినిమా అంటే ఒక చిన్న స్క్వేర్ బాక్స్. దీన్ని టెక్నికల్ గా 4:3 ఆస్పెక్ట్ రేషియో అంటారు. సింపుల్ గా చెప్పాలంటే 4 అడుగుల వెడల్పు, 3 అడుగుల ఎత్తు ఉండేది. అచ్చం మనం చూసే పాత టీవీ డబ్బాలాగా, లేదా ఇప్పుడు చూస్తున్న ఇన్స్టాగ్రామ్ వీడియో రీల్ లాగా ఉండేది. దానివల్ల వచ్చే సమస్య ఏంటో తెలుసా? స్పేస్ లిమిటేషన్. ఒక యుద్ధ సీన్ తీయాలంటే 100 మందిని చూపించాలి, కానీ ఆ చిన్న డబ్బాలో 10 మంది నిలబడితే ఫ్రేమ్ నిండిపోయేది. హీరో పక్కన హీరో నిలబడితే ఓకే, కానీ విలన్ కూడా ఫ్రేమ్ లోకి రావాలంటే ఎవరో ఒకరు ఫ్రేమ్ నుండి బయటకు వెళ్ళిపోవాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ లిమిట్స్. అప్పట్లో ఫ్రేమ్ స్మాల్ గా ఉండడానికి కారణాలు ఇదే. లిమిట్, లెన్స్ లిమిట్ గా ఉండేది. ఆ కాలం కెమెరాలకు వైడ్ యాంగిల్ లెన్స్ చాలా రేర్ గా ఉండేది. సో బిగ్ ల్యాండ్స్కేప్ లేదా వైడ్ టెంపుల్ షాట్ తీయాలన్నా ఇంపాసిబుల్. నెక్స్ట్, ఫిలిం స్టాక్ లిమిటేషన్ గా ఉండేది. ఫిలిం రోల్ రిజల్యూషన్, ఎక్స్పోజరు, ఫ్రేమ్ సైజు 4:3 కి ఫిక్స్డ్ గా ఉండేది. అప్పటి థియేటర్స్ లో ఉన్న ప్రొజెక్టర్లు కూడా ఇదే బాక్స్ ఫ్రేమ్ లో డిజైన్ చేయబడ్డాయి. అందువల్ల అప్పట్లో సినిమాలు ఇలాగే చూసేవారు. నెక్స్ట్, మోస్ట్ ఇంపార్టెంట్, డైరెక్షన్ స్టైల్ కూడా మార్చాల్సిందే. డైరెక్టర్లకు బ్లాకింగ్, స్టేజింగ్, మూమెంట్ అన్ని స్క్వేర్ ఫ్రేమ్ కోసం స్క్రిప్ట్ రెడీ చేసుకోవాల్సిందే. యాక్టర్స్ కూడా ఎక్కువగా సెంటర్ లో షూట్ చేయాల్సి ఉంటుంది. నీవు నా నమ్మకాన్ని ఎందుకు ఇలా మోసం చేస్తవి? నేను నీ నుండి ఇంత ఆశించలేదు. అప్పట్లో మన సినిమాలైన పాతాళ భైరవి, మాయాబజార్ లాంటి అద్భుతాలు ఈ రేషియోలోనే వచ్చాయి. అప్పటి డైరెక్టర్లకు ఇమాజినేషన్ పీక్స్ లో ఉండేది, కానీ టెక్నాలజీ మాత్రం వాళ్ళని చేతులను కట్టేసేది. కెమెరా కదలడానికి లేదు, వైడ్ షాట్ పెట్టడానికి లేదు. సినిమా అంటే కేవలం నటినటుల ముఖాల క్లోజప్లు మాత్రమే కనిపించి ఒక స్టేజ్ డ్రామాలా ఉండేది. అప్పట్లో ప్రపంచమంతా టీవీలకు అతుక్కుపోతున్న టైంలో హాలీవుడ్ భయపడింది. ఎలాగైనా సరే ప్రజల్ని థియేటర్ కి రప్పించాలంటే టీవీలో లేనిది ఏదో మనం చూపించాలని డిసైడ్ అయ్యారు. అప్పుడు పుట్టిందే సినిమా స్కోప్. ఇక్కడ టెక్నాలజీ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సైంటిస్టులు ఒక కొత్త లెన్స్ ని కనిపెట్టారు, అదే ఆనమోర్ఫిక్ లెన్స్. ఇది ఏం చేస్తుందంటే, మనం షూటింగ్ చేస్తున్నప్పుడు పెద్ద ఇమేజ్ ని షూట్ చేసి దానిని షార్ట్ ఇమేజ్ గా మార్చి ఫిలిం రీల్ మీద రికార్డ్ చేస్తుంది. మళ్ళీ ఆ రికార్డ్ అయిన రీల్ థియేటర్ లో ప్రొజెక్ట్ ద్వారా ప్లే చేసినప్పుడు దానిని ఎక్స్పాండ్ చేసి వైడ్ స్క్రీన్ మీద చూపిస్తుంది. దీని ఆస్పెక్ట్ రేషియో 2.35:1. అంటే అప్పట్లో స్క్వేర్ బాక్స్ చూస్తున్న జనాలకు స్క్రీన్ లెఫ్ట్ నుంచి రైట్ వరకు విశాలంగా మారింది. అసలు మరి మన తెలుగు సినిమాకి ఈ టెక్నాలజీ ఎప్పుడు వచ్చింది? ఇక్కడే మనం ఒక డేరింగ్ లెజెండ్ ని గుర్తు చేసుకోవాలి, సూపర్ స్టార్ కృష్ణ గారు. అప్పటి వరకు అందరు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ సేవ్ గేమ్ ఆడుతుంటే కృష్ణ గారు మాత్రం రిస్క్ చేశారు. 1970s లో వచ్చిన అల్లూరి సీతారామరాజు తెలుగు తెరకు మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయి సినిమా స్కోప్ ని పరిచయం చేసింది ఆయనే. ఆ సినిమా చూస్తున్నప్పుడు జనాలకు పిచ్చెక్కిపోయేది. ఆ గుర్రపు సవారీలు, ఆ అడుగు లొకేషన్లు,
బ్రిటిష్ వాళ్ళ సైన్యము ఆ వైడ్ స్క్రీన్ మీద చూస్తుంటే మనం అడవిలో ఉన్నామా అనే ఫీలింగ్ వచ్చేది. అప్పటి వరకు సినిమా అంటే కథ వినడం, కానీ సినిమా స్కోప్ వచ్చాక సినిమా అంటే ప్రపంచాన్ని చూడడంగా మారింది. అసలు ఎందుకు టాలీవుడ్ ఈ సినిమా స్కోప్ ని ఎక్కువగా ఓన్ చేసింది? ఎందుకంటే బిగ్ స్టోరీస్ కి బిగ్ స్క్రీన్ అవసరం. హిస్టారికల్ ఫిలిమ్స్, మైథలాజికల్ విజువల్ వైడ్స్ లో బెటర్ సినిమా తీయవచ్చు. ఆ తర్వాత న్యూ కెమెరా లెన్స్ ఇండియాకి అందుబాటులో రావడం, దానితో పాటు సినిమా థియేటర్లో కూడా అప్గ్రేడ్ అవ్వడం వల్ల అందులో ఉండే స్క్రీన్ ని బిగ్గర్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. అప్పటి నుండి డైరెక్టర్లకు ఇమాజినేషన్ ఎక్స్పాండ్ అయ్యింది. భారీ సినిమాలు తీయడానికి సినిమాటిక్ ఫీల్ క్రియేట్ చేయడం పాసిబుల్ అయ్యింది. సినిమా స్కోప్ తెలుగు సినిమాకు కొత్త విజువల్ ఐడెంటిటీని ఇచ్చింది. 2.35:1 వైడ్ ఫార్మాట్ వల్ల స్టోరీస్ గ్రాండ్ గా, సీన్స్ ఇంప్రెసివ్ గా, హీరోయిజం మ్యాసివ్ గా ఆడియన్స్ సినిమాను చూసేవారు. అక్కడ మొదలైన వైడ్ స్క్రీన్ ప్రయాణం ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్, ద మోడర్న్ కన్ఫ్యూజన్ డిజిటల్ ఐమాక్స్ వర్సెస్ స్టాండర్డ్. కట్ చేస్తే ప్రెజెంట్ కి రండి. ఇప్పుడు మనం చూస్తున్న సినిమాలు RRR, పుష్ప, కల్కి, దేవరా ఇవన్నీ 2.30:1 రేషియోలో ఉంటాయి. ఇది స్టాండర్డ్. కానీ గమనించారా, స్క్రీన్ నిండా సినిమా ఉండదు, పైకి కిందికి ఎంటీ బార్స్ ఉండి సినిమా మొత్తం ఒక లెటర్ బాక్స్ లో చూస్తున్నట్లు ఉంటుంది. బట్ ఫ్యూ ఫిల్మ్స్ లైక్ బాహుబలి, RRR నిజంగా ఐమాక్స్ లో ప్రొడ్యూస్ చేసి, VFX చేసి, షూట్ చేసి, మొత్తం అంతా చేసేది ఫుల్ గా చేస్తామండి, విచ్ వి కాల్ 1:1.9 ఫార్మాట్. అక్కడే ఐమాక్స్ ఎంటర్ అయ్యింది. కానీ ఆగండి, ఇండియాలో ఉన్నది అసలు ఐమాక్స్ ఏనా? ఈ డిజిటల్ ఐమాక్స్ మన మల్టీప్లెక్స్ లో PVR, ఐనాక్స్, ప్రసాద్ వంటి థియేటర్ లో 1.9:1 రేషియో మాత్రమే సినిమా చూడగలం. కానీ ట్రూ ఐమాక్స్ సినిమా చూడలేము. దీని టెక్ ఫ్యాన్స్ ముద్దుగా లైవ్ ఐమాక్స్ అంటారు. ఎందుకంటే ఈ నార్మల్ స్క్రీన్ కంటే హైట్ ఎక్కువగా ఉంటుంది, నిజమే. బ్లాక్ బార్స్ తగ్గుతాయి, నిజమే. కానీ ఇది SS రాజమౌళి గారు అడుగుతున్నది ట్రూ ఐమాక్స్ మాత్రం కాదు. ఒరిజినల్ ఐమాక్స్ ఫిలిం రీల్స్ వాడే కెమెరాలు వేరు, ఇప్పుడు మనం వాడుతున్న డిజిటల్ కెమెరాలు వేరు. సో సమ్మర్ ఏంటంటే, మనం చిన్న స్క్వేర్ బాక్స్ 4:3 నుంచి వైడ్ స్క్రీన్ స్కోప్ కి వచ్చాం. ఇక్కడ నుంచి కొంచెం హైట్ పెంచుకుంటూ డిజిటల్ ఐమాక్స్ 1.9:2 కి వచ్చాం. కానీ రాజమౌళి గారి విజన్ ఇక్కడతో ఆగట్లేదు. దిస్ ఫిల్మ్ యు ఆర్ గోయింగ్ టు వాచ్ ఇన్ ఫుల్ స్క్రీన్ ఫిల్మ్ ఫర్ ఐమాక్స్. ఆయనకు కావాల్సింది వైడ్ స్క్రీన్ కాదు, టాల్ స్క్రీన్. స్క్రీన్ మొత్తం ఆకాశమంత ఎత్తులో కనిపించే ట్రూ ఐమాక్స్ 1.43:1 రేషియో. అసలు ఈ 1.43 అంటే ఏంటి? అది ఎంత పెద్దగా ఉంటుంది? ఆ స్క్రీన్స్ ఇండియాలో ఎక్కడ లేవు కదా. మరి రాజమౌళి గారు ఎలా ప్లాన్ చేస్తున్నారు? అది వస్తే వారణాసి లాంటి సినిమాలు ఎక్స్పీరియన్స్ ఎలా మారుతుంది? ఇదంతా పార్ట్ 2 లో నెక్స్ట్ లెవెల్ ని బ్రేక్ డౌన్ చేద్దాం. మీరు చూడబోతున్నది స్క్రీన్ కాదు, ఒక కొత్త ట్రూ ఐమాక్స్ ప్రపంచం రాబోతుంది. దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. సో ఫ్రెండ్స్, మీ టైం ని స్పెండ్ చేసి ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ బటన్ ట్యాప్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సినిమా టెక్ వీడియోస్ మిస్ అవ్వద్దు. మీకు ఈ ట్రూ ఐమాక్స్ నచ్చిందా? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలంటే ఈ వీడియోని షేర్ చేయండి. అప్పటి వరకు బై బై నౌ.